హాయ్ అండి, నా పేరు సురేష్. మనమైతే ఇప్పుడైతే పాండిచేరిలో ఉన్నాం. పాండిచేరిలో వైట్ టౌన్. ఇప్పుడైతే ఈ యొక్క వైట్ టౌన్ గురించి మీకైతే ఈ యొక్క వైట్ టౌన్ ఎలాగ ఉంది, ఇక్కడ నిర్మాణాలు ఏ విధంగా అయితే మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోని అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. రాక్ బీచ్ అనమాట. రాక్ బీచ్ చాలా అద్భుతంగా సూపర్గా ఉండిద్ది. ఒకవేళ మీరు ఎవరైనా చూడండి అయితే ఆ వీడియో అయితే తప్పకుండా చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. ఆ యొక్క వైట్ టౌన్ చూసినట్లయితే ఈ యొక్క రాక్ బీచ్కి ఎదురుగానే ఉంటుంది అనమాట. ఈ యొక్క పాండిచ్చేరి రైల్వే స్టేషన్ నుంచి అయితే కిలోమీటర్న్నర, అంటే కిలోమీటర్న్నర అంటే వెళ్తే 1 కిలోమీటర్ ఒకటే లేదా 1.5 అయితే ఉండిద్ది. చాలా దగ్గరగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే మనకి ఈ యొక్క పాండిచ్చేరి నుంచి అయితే నియరెస్ట్ లేదంటే రాక్ బీచ్ ఉండిద్ది, అలాగే వైట్ టౌన్. ఈ రెండు ఎదురు పక్క పక్కనే ఉంటాయి. అలాగే గాంధీ మెమోరియల్ కానీ ఆ తర్వాత వచ్చేలాగే మరి ఇంకొక బీచ్ ఉందన్నమాట, పాండియన్ మెరీనా బీచ్. అది కూడా అయితే దగ్గరగానే ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మనం వైట్ టౌన్లో ఉన్నాం. వైట్ టౌన్లో అయితే నిజంగా బిల్డింగ్లు అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉండే. ఆ బిల్డింగ్ యొక్క ఆ నిర్మాణం కానీ నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఫ్రెంచి ఆ యొక్క ఫారిన్లో ఉన్నామన్న ఫీలింగ్ అయితే ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోకి వస్తే ఏమంటే అక్కడికి ఎద్దుకుంటుంది అనమాట. నిజంగా ఆ యొక్క బిల్డింగ్లు, ఆ కట్టిన విధానం కానీ ఇక్కడ బిల్డింగ్లు, ఈ బిల్డింగ్ కలర్స్ వచ్చేలాగే ఎల్లో వైట్ కలర్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉండే. ఈ డిజైన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉండే. ఈ యొక్క వీధుల్లో అయితే మాత్రం చాలా విశాలంగా ఉండే. నిజంగా ఆ రోజుల్లోనే చూడొచ్చు అనమాట. అంత రోడ్లు కూడా చాలా విశాలంగా అనేది వాళ్ళు ఏర్పాటు చేయటం. ఆ బిల్డింగ్ కలర్స్లో కానీ డిజైన్స్ కానీ ఆ యొక్క డోర్స్, పెద్ద పెద్ద డోర్లు, ప్రహరీలు నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ యొక్క వైట్ టౌన్ అయితే మనం చూడొచ్చు అనమాట. ఈ బిల్డింగ్లు ఇప్పుడైతే చూసినట్లయితే హోటల్స్ గాను, లేకపోతే బార్లు గాను, రకరకాల మ్యూజియంస్ కానీ ఇవన్నిటికి కానీ ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. అలాగే టూరిస్టుల కోసం చాలా ఇక్కడ అన్ని రకాల వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడైతే మాత్రం ఫోటోలు దిగటానికి కానీ చాలా చాలా సూపర్ ఫోటోలు వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ కలర్స్కి, ఆ డిజైన్స్ మాత్రం చాలా చాలా అద్భుతమైనటువంటి కలర్ఫుల్ ఫోటోలు అయితే వస్తూ ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ వైట్ టౌన్ అయితే చూడకుండా వెళ్ళబాకండి. ఎందుకంటే ఎక్కడ ఉండలేదు, ఈ యొక్క రాక్ బీచ్ ఎదురుగానే ఉంటుంది కనుక తప్పకుండా అయితే ఈ యొక్క వైట్ టౌన్ అయితే చూడండి. నిజంగా ఎక్కడైతే మన ఆంధ్ర ఏదో ఉంది అక్కడ రెస్టారెంట్, ఓకే, ఆంధ్ర పేరుతో ఉంది. ఈ యొక్క కలర్ డిజైన్ చూసారు కదా, బ్లూ అండ్ ఎల్లో, ఆ డిజైన్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతిది ఒక సెంటర్ ప్లేస్ అనమాట. ప్రతి ఒక్కరు వచ్చేసి తప్పకుండా ఇక్కడ ఏంటంటే ఫోటోలు తీసుకుంటున్నారు. ఎవరు కూడా మిస్ కావట్లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆపుకొని సెల్ఫీలో, ఫోటోలో ఏదో ఒకటి తీసుకొని అయితే, ఎందుకంటే అంత బాగుంది. ఇప్పుడు మీకు వీడియోలో చూసే విధానికంటే కూడా అక్కడ ఆ ప్రాంతానికి అయితే మీరు వెళ్తే అక్కడ ఉన్న ప్లేస్లు అనేది మీకు ఇంకా బాగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫొటోస్ కొంచెం అటు ఉండొచ్చామో కానీ, వీడియోలు అటు ఉండొచ్చామో కానీ నిజంగా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి ఒకసారి సందర్శిస్తే కానీ అక్కడ ఎలా ఉండి ఏంటి అనేది మనం అయితే చూడగలం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తున్న టోపీలు కానీ, బ్యాగులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెంచ్ డిజైన్స్ అనమాట. వాళ్ళ ప్రాంతాల్లో దొరికేటువంటి డిజైన్స్ అయితే ఇక్కడ టోపీలు, బ్యాగులు అయితే చూడొచ్చు. టోపీలు, బ్యాగులు అయితే మాత్రం చాలా సూపర్గా ఉండే, చాలా బాగుండే టోపీలు కానీ, బ్యాగులు కానీ. రేట్లు కూడా వచ్చిందంటే 250 నుంచి 300 ఈ రేంజ్లో అయితే ఉండే. బ్యాగులు కూడా సేమ్, అంతకంటే ఎక్కువేం లేదు. బ్యాగులు కూడా సేమ్ గానే ఉండే. ఈ యొక్క వైట్ టౌన్లోనే ఇలా 2-3 చోట్ల అయితే అమ్ముకుంటూ ఉన్నారన్నమాట. మీరు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. చాలా బాగుండే వైట్ టౌన్. మరి ముఖ్యంగా అయితే ఇక నేను 3 స్టాల్ చూశాను కానీ నాకు ఎక్కడా చూడలేదు. ఇక్కడైతే మాత్రం వైట్ టోకే చాలా బాగుంది. ఇక ఫ్రెంచ్ టౌన్ చూసినట్టయితే చాలా అద్భుతంగా ఉంది, సందేహమే లేదు. ఆ కలర్స్ కానీ, ఆ డిజైన్స్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. తప్పక రండి, సందర్శించండి. ఎందుకంటే మనకి పాండిచ్చేరి నుంచి రావడానికి అయితే ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే వీక్లీ ట్రైన్స్ ఉంటాయి. తర్వాత చెన్నై నుంచి వచ్చినట్టయితే ఎర్లీ మార్నింగ్ లోకల్ ట్రైన్ ఉంది. 10 గంటలకల్లా ఇక్కడ రీచ్ అయిపోతారు. నిజంగా కరెక్ట్ ఎగ్జాక్ట్గా 6:30కి స్టార్ట్ అయ్యిద్ది ట్రైన్. ఎక్కడ అంటే చెన్నై దగ్గర నుంచి 6:30కి అంత స్టార్ట్ అయ్యిద్ది. 6:30కు ఉంది. కరెక్ట్గా 9:40 10 గంటలకల్లా పాండిచ్చేరి చేరుకుంటారు అన్నమాట. కావాలనుకుంటే ఈ యొక్క దగ్గరగానే కావాలనుకుంటే ఈ యొక్క రాక్ బీచ్, ఈ వైట్ టౌన్, అలాగే మ్యారైన్ బీచ్, ఎందుకంటే పాండియన్ మెరీనా బీచ్ ఉంది, ఇవి అయితే చూసేయచ్చు. ఈ టౌన్లో అయితే మాత్రం తిరగాలనుకుంటే ఎంతసేపు తిరిగినా కానీ
చాలా బాగుండిద్ది. కాకపోతే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి తిరిగి తిరిగి, ఎందుకంటే ఇది దాదాపుగా 1.5 కిలోమీటర్ ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఈ రోడ్లను తిరగాలంటే దాదాపుగా చాలా టైం పట్టిద్ది, కాళ్ళు నొప్పులు రావచ్చు. ఒకవేళ స్కూటీలు బండ్లు రెంట్లో దొరుకుతూ ఉంటాయి, కానీ రెంట్ తీసుకొని మీరు దీంట్లో అయితే డ్రైవ్ చేయొచ్చు, ఈ ప్లేస్లను చూడొచ్చు, సెల్ఫీ దిగవచ్చు, ఆహ్లాదకరమైన వాతావరణం అయితే అనుభవించవచ్చు అనమాట. మీరు మా వీడియోలు మీకు ఇంకా మరిన్ని వీడియోలు కావాలి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట, టోపీలన్నీ అన్నీ ఉండే ఇక్కడ కూడా అదే రేట్లో ఉండే. ఇక బాగుంది అనమాట. ఒక నిర్మాణం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. తప్పకనండి. ఆ, మనం ఎందుకంటే ఫ్యామిలీతో రావచ్చు, బ్యాచిలర్స్గా రావచ్చు, అలాగైనా. ఎందుకంటే నేను ఇల్లు ప్రతి ప్రాంతంలో ఈ ప్రాంతం కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, చాలామంది తెలుగు వాళ్ళే ఉన్నారు అనమాట. మాకైతే మేము 10 గంటలకు వచ్చాం, మార్నింగ్ 10 గంటలకు ఇక్కడికి వచ్చాము. రాక్ బీచ్ చూసుకుని రాక్ బీచ్ ఆల్రెడీ చేసిన తర్వాత వైట్ టౌన్ అనమాట. ఈ వైట్ టౌన్లో అయితే తిరుగుతున్నా. వైట్ టౌన్ అయితే మాత్రం ఈ నిర్మాణం చూసేసి నిజంగా ఆశ్చర్యపోయాను అనమాట. ఈ ఇంద్రి నిజంగా చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడున్నానా అనే ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఆ చెట్ల మధ్య గ్రీనరీగా చాలా అద్భుతంగా ఉంది. ఇదైతే చూడవచ్చు, ఎందుకంటే వాళ్ళు భారతదేశాన్ని 1954లో నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ బిల్డింగ్లను అయితే మొత్తం కూడా మన ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అలా ఇక్కడ ఇప్పుడైతే ఏంటంటే ఇక్కడ రేట్ల విషయాలకు వచ్చేలేక ఏంటంటే బిల్డింగ్లు అంట, ఈ హోటల్స్ వచ్చేలేక ఏంటంటే డబల్కి వచ్చేలేకే 1000 నుంచి 500 లోపు అయితే ఉండే, అందుకంటే రేట్లు ఎక్కువగానే ఉండే. కాకపోతే ఏంటంటే ఎందుకంటే ఇక్కడ ఒక జిఎస్టీ, ఎందుకంటే కేంద్ర పరిపాలిత ప్రాంతం గామించి ఒక జిఎస్టీ పాండిచ్చేరిలో 18%, 9% ఇది 12 అయితే. అందుకని మనకు వచ్చేలేకే స్టేటు అలాగే సెంట్రల్ ఉండే గమనించి 2 జిఎస్టీలు ఉంటాయి. ఇక్కడ వచ్చేలాగా ఒకటే జిఎస్టీ. రేట్లు వచ్చేలాగే అదే విధంగా ఉంటుంది, పెద్ద మార్పు ఉండదు. కాకపోతే ఓకే, ఒక రకం కంపేర్ టు చూసుకుంటే రేట్ అంత కాస్ట్ అయితే ఏమీ లేదనమాట, మామూలుగానే ఉండే, నార్మల్గానే ఉండే. కనుక ఏంటంటే మీరు అక్కడ సందర్శించాలనుకుంటే తక్కువలోనే ఒక ఫ్యామిలీ టూర్ అయితే ఈ పాండిచ్చేరిని అయితే చేసేయచ్చు అనమాట. అండ్ కంపల్సరీ దూరికే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మన భారతదేశం లాంటి పాండిచ్చేరి కావచ్చు, గోవా కావచ్చు, ఆ తర్వాత లైక్ కేరళలో అద్భుతమైనటువంటి కేరళ ప్రాంతాలు కావచ్చు, పాండిచ్చేరిలోనే అమరావతి బాగుండే, చాలా అద్భుతమైన బీచెస్ ఉంటాయి, అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే కేరళలో కావచ్చు, ఈ విధంగా మన భారతదేశంలో చాలా ప్రాంతాలు, చూడదగిన ప్రాంతాలు, టూరిస్టులు తిరగదగిన ప్రాంతాలు ఉన్నాయి కనుక ప్రతి ప్రాంతంలో ఎందుకంటే అదొక హ్యాపీ, అదొక సంతోషం అనమాట. చూడండి, ఎందుకంటే వీళ్ళందరూ సెల్ఫీ తీసుకున్న డిఫరెంట్ డిజైన్స్ దగ్గర కానీ ఆ బిల్డింగుల దగ్గర ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉందన్నమాట. సో ఈ పెద్ద పెద్ద పూర్వకాలంలో వాళ్ళు లాక్స్ లాక్ సిస్టమ్ ఎలాగుంది అనేది కూడా మనం ఈ యొక్క డోర్ని అయితే చూడవచ్చు. చాలా మేము తిరిగి ఏంటంటే బ్రిడ్జి మళ్ళా బీచ్ రోడ్డుకి వచ్చాం. మొత్తం అలా చుట్టూ తిరుగుకుంటా బీచ్కి పక్కన రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డుని తిరగడానికి అయితే వచ్చాం. మేము పాండ్యన్ బీచ్కి వెళ్ళాం కదా, అక్కడ బోటింగ్ కూడా చేసాం. ఒకవేళ బోటింగ్లో ఒక 4 ప్లేస్లు చూపించాడు, త్వరలోనే ఆ వీడియోని కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్డేట్ అయ్యిద్ది. ఎవరైనా మీరు చూడాలైతే వీడియోని అయితే చూసేయండి. ఆకలి అయితే అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు హోటల్ అయితే ఎత్తుకుంటున్నాం, కానీ ఇక్కడ చైనీస్ ఫుడ్, అలాగే ఫ్రెంచ్ ఫుడ్, చైనీస్ కాదులేండి, ఎక్కువ ఫ్రెంచ్ ఫుడ్ ఎక్కువగా ఉండే. మన పిల్లలు తినడం పిజ్జాలు, బర్గర్లు, తర్వాత వచ్చి ఐస్ క్రీమ్లు, డిలైట్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండే. కానీ మన సౌత్ ఇండియన్ ఆహారం, భోజనం, వైట్ రైస్, బిర్యానీ, అవి కొంచెం అలాంటి హోటల్ ఎక్కడుందని దోలాడుకుంటూ నిజంగా. అలాగైతే ఈ వైట్ టౌన్లో అయితే మాత్రం హోటల్ కనుక్కుంటామని అనుకుంటున్నాం. నిజంగా ఇప్పుడైతే తిరుగుతూ అయితే మళ్ళీ బీచ్ రోడ్డుకి వచ్చేసుకోండి. ఇదంతా కూడా బీచ్ రోడ్ అనమాట. ఇక్కడైతే ఒక చిన్నగా పూర్వకాలం వచ్చినటువంటి ఏదో డిజైన్స్ పెట్టారు చూసాం. తర్వాత తిరుగుతూ ఉన్న ఇదంతా కూడా బీచ్ రోడ్డు. ఈ అంటే తిరిగి వచ్చాం. ఇక్కడైతే మాత్రం తిరిగి ఒక రెస్టారెంట్ కనుగొన్నా, ద సౌత్ ఇండియన్ కిచెన్. ఈ యొక్క వైట్ టౌన్లో మాకు కనిపించినటువంటి సౌత్ ఇండియన్ కిచెన్ అయితే వెళ్ళాం. ఈ కిచెన్లోనికి అయితే ఈ యొక్క హోటల్కి అయితే వెళ్ళాము. హోటల్ అయితే మాత్రం యామినేషన్ వచ్చేలాకే ఓకే, వెదురు చూస్తానికి అయితే బాగానే ఉంది. మాకు కింద ప్లేస్ లేదన్నారు, కింద కూడా ఉంది కూర్చున్నానికి అయితే, అందుకని మేము పైకి వెళ్తూ ఉన్నాము. పైన మాత్రం ఒక కిచెన్ అయితే అలాగే బిర్యానీ ఎక్స్పెక్ట్ చేయబాకండి. బిర్యానీ అంత తమిళనాడులో మీరు ఇక్కడ బిర్యానీ అంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఏం బాగుండదు. కనుక బిర్యానీ కాదు, వైట్ రైస్ అండ్ వెజ్ మీల్ కానీ నాన్ వెజ్ మీల్ కానీ తినండి, చాలా బాగుండిద్ది. ఒక టేస్ట్ కోసం అయితే ఓకే, నో ప్రాబ్లం, బిర్యానీ కూడా మీరు తినేయచ్చు. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. నెక్స్ట్ అయితే పాండ్యన్ మెరీనా బీచ్లో ఉన్నటువంటి వీడియో అయితే వచ్చింది. తప్పకుండా ఈ వీడియో అయితే ఫుల్గా అయితే చూసేయండి.